ఇది ఖమ్మం కార్పొరేషన్లో ఏదైతే 58వ డివిజన్లో వస్తుంది దానేగూడెం పార్కు. అదేవిధంగా ఇది వాటర్ ట్యాంకు ఉన్న గుట్ట. ఇది పైన వాటర్ ట్యాంక్ ఉంది. ఆ వాటర్ ట్యాంకు ఉన్నగా తోముకుంటూ పోతున్నారు. ఇంకా కొంచెం అయితే వాటర్ ట్యాంకు కూలిపోయే పరిస్థితి ఉన్నది. ఇది వాటర్ ఫిల్టర్ బెడ్స్ది గవర్నమెంట్ భూమి ఇది అంతా. రెండవది ఏంటంటే ఇదంతా దానేగూడెం పార్కు సంబంధించిన పార్కు. ఇది 4 ఏప్రిల్ నుంచి కూడా కబ్జా చేసుకుంటూ వస్తున్నారు. ఇంత తోముతున్నా సరే ఖమ్మం నడిబొడ్లో 58వ డివిజన్లో ఉన్నారు. రెండోది ఏమో మున్నేరుకి మొత్తం మున్నేరు అంతా కూడా కబ్జా అవుతూ ఉంటే కార్పొరేషన్ అధికారులు ఏం చేస్తున్నారనేది ప్రశ్న. అదేవిధంగా రెవెన్యూ అధికారులు చిన్న గుడిసె వేసుకున్నా లేదా ఎవరైనా సరే ఎక్కడైనా ఏదైనా కావాలన్నా వాడి మీద పెద్ద ఎత్తున చర్య తీసుకునేటోళ్ళు ఈరోజు ఇంత భూమి కబ్జా అవుతుందని చెప్పి అనేక సార్లు చెప్పినప్పుడు కూడా పట్టించుకోకుండా అధికారులు కేవలం మామూలు మత్తులో మునిగి తేలుతున్నారు. ఏమనంటేమో మా తాతది మా ముత్తాతది అని వీళ్ళు చెప్పుకుంటున్నారు. వెంచర్ వేస్తున్నారు. ఆడ వెంచర్ వేశారు, మొత్తం వెంచర్ వేశారు. ఆ వెంచర్ అంతా కూడా ఏంటంటే మాకు ఎప్పటి నుంచో ఉంది భూమి, ఇదంతా పట్ట ఉందని ఒకదంటూ. ఇప్పుడు ఏంటంటే కరకట్ట కడుతున్నారు కాబట్టి కరకట్ట ఎక్కడి దాకా వస్తుందో దాని పక్క నుంచి అంతా మాదే అంటారు. ఇక ఇదంతా అంటే మున్నేరు భూమి అంతా కూడా ఏంటంటే ఇప్పుడు కబ్జాకు గురే పరిస్థితి ఉన్నది. రెండోది ఏంటంటే ఇది మున్సిపాలిటీది కార్పొరేషన్ది కాబట్టి దీని మీద వాటర్ ఫిల్టర్ బెడ్స్ ఉన్నాయి కాబట్టి కనీసం ఈ గుట్టని కాపాడే పరిస్థితి ఈ అధికారులకు లేకుంటే మాత్రం ఖచ్చితంగా ఈ ఖాళీ ప్లేసులో సిపిఐ పార్టీ గుడిసెలేపిస్తుంది. గుడిసెలేపించే పరిస్థితి వచ్చేలాగా చేసుకోవద్దు. వెంటనే కలెక్టర్ గారు జోక్యం చేసుకోవాలని గతంలో అనేక సార్లు చెప్పాం. అయ్యా కలెక్టర్ గారు ఇదంతా చూడండి, మున్సిపాలిటీకి సంబంధించిన భూమి కార్పొరేషన్ది, ఎంత గుట్ట అంతా తోముతున్నారని చెప్పాం. అయినా సరే ఎవరు పట్టించుకునే పరిస్థితి లేదు. ఎక్కడి నుంచి వచ్చారు వీళ్ళకి పట్టాలు, ఎప్పుడు ఇచ్చారు, ఎవరిది అన్ని పాస్ పుస్తకాలు ఎక్కడి నుంచి వచ్చింది, మాది భూమి అంటున్నారు. అంటే మీ భూమిలో ఎవరైతే ప్రైవేట్ భూమి ఉందో ఆ ప్రైవేట్ భూమి కాకుండా దాన్ని కూడా పార్క్ కట్టారా లేదా అప్పట్లో ఈ ట్యాంక్ కట్టారా? ఎవరు కట్టిన ట్యాంక్ ఇది? ఎప్పుడు వాటర్ ఫిల్టర్ బెడ్స్ కట్టారు? ఇదంతా కూడా ఆలోచించి ఒకసారి అధికారులు వెంటనే చర్య తీసుకుపోతే మాత్రం ఖచ్చితంగా సిపిఐ పార్టీ గుడిసెలేపిస్తుంది.